నమస్తే E6 ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు దేవాలయాల్లో దేవుడే దిక్క అనే లైవ్ కార్యక్రమంలో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు ఉన్నారు. సో గురుగారిని మరిన్ని విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, టీటీడీలో అన్య మతస్థులకు ఉద్యోగాలు ఇస్తున్నారు కదా, అసలు ఇది సరైన పద్ధతి అంటారా? ఇక్కడ హిందూ దేవాలయాల ప్రతి దాంట్లో కూడా దేవుడికి సంబంధించి ఇదంతా కూడా ఆధ్యాత్మికతకు సంబంధించి ఉన్న విషయం కదా. మరి అటువంటప్పుడు ఇతర మతస్థులకి మన దేవుడి యొక్క భక్తి ఉండదు కదా. మన దేవుడి మీద భక్తి లేనప్పుడు మరి వారు ఉద్యోగాన్ని ఉద్యోగంగా చేస్తారు కానీ భక్తి భావనతో చేయరు. ఉద్యోగంలో సక్రమంగా చేసే పద్ధతి ఉంటుంది, అక్రమంగా చేసే పద్ధతి ఉంటుంది కదా. మరి అటువంటి ఉద్యోగాలు లాంటి ఉద్యోగం కాదు కదా ఇది. ఆధ్యాత్మికత సంబంధించి కొన్ని లక్షల మంది, కోట్ల మంది భక్తుల మనోభావాలకి సంబంధించి ఉన్నటువంటి ఉద్యోగం అది. మరి అలా ఉన్నప్పుడు వారి మనోభావాలు దెబ్బతినే విధముగా అన్యమతస్థులు వ్యవహరించిన లేదు, మన దేవుడి మీద భక్తి లేదు కాబట్టి వారి ఇష్టానుసారంగా దేవాలయాల్లో వ్యవహరించిన ఇది మన యొక్క ధర్మానికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మన ధర్మం ప్రకారంగా ఎవరిని పెడితే మంచిది. ఇక్కడ మళ్ళీ హిందువులు అంటే కొంతమంది హిందువులు క్రిస్టియానిటీలో కూడా మారిపోయి ఉన్నారు, కన్వర్ట్ అయి ఉన్నారు. అలా మారిన వారు కూడా ఈ దేవాలయాల్లో ఉంటున్నారు. కాబట్టి అలా ఉన్నటువంటి వారిని లేదా ముస్లిమ్స్ ఉన్నటువంటి వారిని కూడాను ఎట్టి పరిస్థితుల్లో ఒక దేవాదాయ శాఖ దాంట్లో ఉన్నటువంటి దేవాలయాలే కాకుండా ఇతరత్రా దేవాలయాలు అంటే ప్రైవేట్గా ఉన్నటువంటి దేవాలయాల్లో కూడాను అన్యమతస్థుల్ని ఎటువంటి ఉద్యోగాలకి పెట్టకూడదు. ఎటువంటి ఉద్యోగాలు కనీసం వాళ్ళు ఊడి చల్లి చేసే ఉద్యోగమైనా సరే వాళ్ళని పెట్టవద్దు. ఎందుకు మరి అంత చిన్న ఉద్యోగమైనా ఎందుకు ఇవ్వద్దు అంటున్నాము అంటే మనము కలాప చల్లటము చేయడము ఇవన్నీ కూడా లక్ష్మీప్రదంగా చెప్పబడుతూ ఉంది. మన ఇంటి ముందు చల్లుకుంటేనే ఆవు పేడతో కలాప చల్లి చక్కటి ముగ్గులు వేస్తాం. మరి దేవాలయం మొత్తం కూడా భగవత్ శక్తితో నిండి ఉన్నది. మరి అటువంటి శక్తితో నిండి ఉన్నటువంటి దేవాలయం ముందు వేసేటువంటి ముగ్గు కూడాను ఎంతో భక్తి శ్రద్ధలతో కూడుకొని ఉండాలి కదా. అది కూడా ఒక ఉద్యోగమే కదా, ఆ పని చేయటం కూడా. కాబట్టి అటువంటి చిన్న ఉద్యోగం నుంచి టీటీడీ ఈఓ కావచ్చు, చైర్మన్లు కావచ్చు, అట్లా పెద్ద ఉద్యోగాలు అంతకంటే పెద్ద స్థాయి ఉంటే అంతకంటే పెద్ద స్థాయి ఉద్యోగాలైనా సరే ఈ దేవాలయాల్లో అన్యమతస్థులకు ఇవ్వకూడదు. అలా ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు న్యాయం చేయరు కూడాను. ఖచ్చితంగా చెప్పచ్చు, చెయ్యరు అన్న విషయాన్ని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. మరి ఎవరికి ఇవ్వాలి? హిందువుల్లో కూడా అందరికీ ఇవ్వద్దు, అది కూడా చెప్తున్నాను. మళ్ళీ ఒక అన్యమతస్థులకే కాదు, హిందువుల్లో కూడా భక్తి భావన కలిగి భగవంతుడు అనే భయం ఉండి భగవంతుడు మనల్ని కాపాడతాడు అనేటువంటి నమ్మకం ఉండి ఇలా ఉన్నటువంటి వారిని కనుక మనం సెలెక్ట్ చేసుకొని అందులో కనుక పెట్టుకోగలిగితే వాడు భగవంతుడి మీద ప్రేమతో భగవంతుడి ఆశీస్సులు తన కుటుంబానికి తనకి ఉండాలి అన్నటువంటి రీతిగా వ్యవహరిస్తూ దేవాలయాలని కాపాడుకోగలడు. అటువంటి దేవాలయాలలో ఎటువంటి ఇబ్బంది లేకుండా తాను ఉద్యోగం చేయగలడు. అట్లా హిందువుల్లో కూడా అలా భక్తి భావన ఉన్నటువంటి వారిని మాత్రమే ఉంచాలి. ఇక ముఖ్యంగా దేవాలయాల్లో భగవత్ శక్తి తగ్గటానికి ఇంకొక కారణం కూడా ఉంది. ఏంటి? ఒక్క అన్యమతస్థులు ఉండటమే కాదు, ఈ దేవాలయాల్లో ఉన్నటువంటి బోర్డు ఏదైతే ఉందో, అంటే పాలక మండలి ఏదైతే ఉందో, వాళ్ళు అక్కడున్న దేవాలయంలో దేవుడికి అర్చన చేస్తున్నటువంటి పూజారి మీద పెత్తనం చేయటం కూడా. ఎందుకంటే ఆగమ ప్రకారంగా ఎలా చేయాలో వారికి తెలుసు. శాస్త్ర ప్రకారంగా భగవత్
కైంకర్యాలు ఎలా చేయాలో వాళ్ళకి తెలుసు. కాబట్టి అలా చేస్తూ ఉన్నటువంటి వారి సలహాలు తీసుకొని ఇంకా మంచిగా చెయ్యాలి అన్నట్లుగా వ్యవహరించాలే తప్ప మా కింద అర్చకుడు పనిచేస్తున్నాడు, మేము జీతం ఇస్తే కానీ అతనికి వెళ్ళదు అన్న భావనలో కనుక అర్చకుడిని చూసినట్లయితే ఆ దేవాలయం కూడా తప్పుదారి పట్టే రీతిలో వ్యవహరిస్తున్నట్టే లెక్క. కాబట్టి మన దేవాలయాలలో హిందువులకే ఇవ్వాలి. అటువంటి హిందువుల్లో కూడా ఇలా చాలా భక్తి శ్రద్ధలతో కూడుకొని ఉన్నటువంటి వారిని చూసుకొని ఉద్యోగాలు ఇవ్వాలి. పాలక మండలి కూడాను భాగవత్ కైంకర్యాలలో అర్చకుడు అంటే ప్రధాన అర్చకులు వాళ్ళు చెప్పిన రీతిగానే చేయాలి తప్ప షోపుటం కోసం కావచ్చు, లేదు జనాల్ని అట్రాక్ట్ చేయడం కోసం కావచ్చు, రకరకాల పద్ధతులు రకరకాల రీతులకు పోయి ఆ అర్చకుడిని ఇబ్బంది పెట్టడము, సమయ పాలనను దాటించి కైంకర్యాలు చేయడము, లేదు ఎవరో వచ్చారు కదా అని ముందే కైంకర్యాలు చేయడము స్వామికి, ఇలాంటివి తగదు. ఎంత పెద్దవారు రాని కాక వారు రాజకీయ నాయకులైనా కావచ్చు, టీటీడీ బోర్డు వాళ్ళైనా కావచ్చు, ఇతరత్ర దేవాలయాల బోర్డు వాళ్ళైనా రావచ్చు, లేదు మనలోనే పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు, ఎవరు రాని కాక భగవంత్ సమయంలో వారు రావాలే కానీ వారి కోసం ముందు తీయడము, లేదా ఆలస్యంగా బంద్ చేయడము, లేదు స్వామివారి కైంకర్యాలు జరిగేటప్పుడు దాన్ని కాస్త వీరు పోయిన తర్వాత చేయడము, లేదు వారు వచ్చే ముందే చేసి వారి కోసం వేచి ఉండడము చేయకూడదు. ఖచ్చితంగా ఒకవేళ ద్వారాలు బంద్ చేస్తూ భగవత్ నివేదన చేస్తూ ద్వారాలు బంద్ చేసి ఉంటే అతను వేచి ఉండాల్సిందే తప్ప వచ్చాడు కదా అని ఎవరు భగవంతుడికి గబగబా నివేదన పెట్టేసి అతని కోసం తొందరగా తీయడం చేయకూడదు, లేదు అతని కోసం ఆలస్యంగా కానీ ముందే కానీ పెట్టేయటం జరగకూడదు. అంటే ఎట్లా చూసుకున్నా కానీ పాలక మండలి పెత్తనము అక్కడ ఉన్నటువంటి అర్చకుల మీద ఉండకూడదు. అలా అర్చకులని కనుక మనం పీడించి చేసినట్లయితే ఆ అర్చకుడు కూడా భయభక్తులతో చేస్తాడు కానీ దైవభక్తితో చేయలేడు. గుర్తుపెట్టుకోండి, అర్చకుడు ఎంత ప్రశాంతంగా అర్చన చేయటానికి వీలు కల్పిస్తామో, అర్చకుడిని ఎంత ప్రశాంతంగా మనం ఉంచగలుగుతామో అప్పుడు తను చేసే పూజ శాస్త్రోక్తముగా చాలా నిదానముగా ప్రశాంతంగా చేయగలడు. అప్పుడు భగవత్ శక్తి అక్కడ మొత్తం కూడా తిరగాడుతూ ఉంటుంది. అంతేకాని ఏదో దేవుణ్ణి ప్రతిష్ఠించాము అని చెప్పేసి ఏదో పూజారిని పెట్టాలి కదా అని పెట్టాము, ఏదో చెయ్యాలి కదా అని చేస్తున్నాము అన్నట్లుగా నడిపిస్తే మాత్రం భగవత్ శక్తి ఉండదు. కానీ ఆ గుడిలోకి వచ్చే భక్తులు నమ్ముతున్నారు కాబట్టి భగవంతుడు అనుగ్రహిస్తాడు, అందులో సందేహం లేదు. కానీ పూర్తి స్థాయిలో అందరినీ అనుగ్రహించి వాళ్ళల్లో ఆధ్యాత్మికతను పెంచాలి అంటే అర్చకుడు ప్రధాన కారణం అయి ఉంటాడు. కాబట్టి అటువంటి అర్చకుడి మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము భయపెట్టి అటువంటి అర్చకుడిని భయపెట్టడము, చేయడము, బెదిరించడము, నువ్వు కాదు ఇంకొకటి వస్తాడు, ఆయన కాదు ఇంకోటి వస్తాడని తీసిపారేసినట్టుగా మాట్లాడటము, ఇటువంటివి చేయకూడదు. ఈ మధ్య అర్చకుల మీద కూడా దాడి ఎక్కువ అవుతూ ఉంది. కాబట్టి అలా చేస్తే అర్చకుణ్ణి అంటే భగవత్ సేవ చేసుకున్నటువంటి వాడి మీద దాడి చేస్తే మహాపాపము. ఆ పాపము జన్మ జన్మలకి వెంటాడుతుంది, వంశపారపర్యము వెంటాడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. అర్చక నింద, అర్చకుడి మీద చేసేటువంటి దాడి, అర్చకుడి మీద వేసేటువంటి అబద్ధారపు మాటలు, అర్చకుని పదదూషాలు అంటే వారితో మాట్లాడే విధానము కూడా భక్తి దేవుడి మీద మనకు ఎంత భక్తి ఉంటుందో అర్చకుడి మీద అంతే భక్తి శ్రద్ధలు కలిగి మాట్లాడాలి. అలా మాట్లాడినప్పుడే ఆ భగవంతుడు కూడా మెచ్చుకుంటాడు. లేదు అంటే మాత్రం భగవత ఆగ్రహము, అనుగ్రహంకి బదులు ఆగ్రహానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. చూడండి, మీరు ఎక్కడన్నా గమనించండి, భక్తులు అంటే భగవంతుడికే కాదు అందులో పనిచేసే ప్రతి వారిని కూడాను మనం భగవత్ సమానంగా చూడాలి. అర్చకో సాక్షాత్ హరి అని చెప్తాము. అర్చకుడు సాక్షాత్తు భగవంతుడితో సమానంగా చెప్పబడుతూ ఉంది. కాబట్టి అటువంటి అర్చకుడి దగ్గర కూడా భయభక్తులు, భక్తి శ్రద్ధలు కలిగి ఉండి భగవత్ కైంకర్యాలు ఏ విధంగా చేస్తే మంచిదో అటువంటి అర్చకుడిని అడిగి తెలుసుకొని ఆ విధంగా చేయాలే తప్ప
మనము సొంత పెత్తనాలకు వెళ్ళొద్దు. పాలక మండలి కావచ్చు, ఎవరైనా కావచ్చు. ముఖ్యంగా ఇక్కడ మనకు ప్రధానంగా తీసుకున్న అన్యమతస్థులు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడాను అన్యమతస్థులు ఉన్నట్లయితే ఇటువంటి భయభక్తులు లేక ఆ యొక్క దేవాలయాలు ఆగమయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి భయభక్తులు అనేది భగవంతుడి మీద, అందులో ఉన్నటువంటి అర్చకుడి మీద, ఇద్దరి మీద ఉండాలి. మరి ఇతర మతస్థుల వారికి అది ఉండదు కదా, వాళ్ళ దేవుడే గొప్ప, మిగతా దేవుళ్ళు గొప్ప కాదు అన్న రీతిలో వ్యవహరిస్తారు కదా. కాబట్టి ఇతర మతస్థులు ఉండకపోవడం అనేది అత్యంత ఉత్తమమైన పని. మన మతస్థుల్లో, హిందువుల్లో కూడా భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నటువంటి వారిని మాత్రమే పెట్టుకోవాలి. వాడు కూడా చాలా జాగ్రత్తగా చేయగలిగేటట్లుగా మనం చూసుకోవాలి. ఎందుకంటే కొంతమందికి ఉద్యోగాలు రాగానే కొమ్ములు వస్తాయి, అలా లేకుండా కూడా చూసుకోవాలి. అలా గనక చూసుకొని చేసుకోగలిగితే మన దేవాలయాల అభివృద్ధి మన చేతిలో ఉంది, హిందూ ధర్మ అభివృద్ధి మన చేతిలో ఉన్నట్టే లెక్క. కాదని మనం ముందుకు వెళ్ళామా మన హిందుత్వం పట్ల మనమే దెబ్బతీసిన వాళ్ళం అవుతాము. ముఖ్యంగా దేవాలయాల్లో ప్రతి చోట వాళ్ళు చూస్తున్నారు, టీటీడీ కావచ్చు, మన శ్రీశైలం కావచ్చు, ఇటువంటి పెద్ద పెద్ద మహాక్షేత్రాలలో కూడా అన్యమతస్థులు చేసేటువంటి ప్రచారాలు కావచ్చు, అన్యమతస్థులు వ్యవహరించే విషయం కావచ్చు, అందరికీ తెలిసిందే. కాబట్టి అన్యమతస్థుల్ని పెట్టక ఉండడమే మంచిది. ముఖ్యంగా టీటీడీలో ఈ మధ్యకాలంలో నేను ఒకటి చూశాను, పైన మధ్య మాంసములు తీసుకోకూడదు అని ఉన్నది, కానీ అక్కడ తింటున్నట్టుగా కూడా ఈ మధ్య రీల్స్ కొన్ని చూడటం జరిగింది నేను. అంతేకాకుండా తిరుపతిలో లెక్క వేసుకుంటే పైన మన ఆనంద నిలయంకి పైన డ్రోన్స్ తిప్పుతున్నారు. అటువంటి అంటే అక్కడ ఉన్నటువంటి చట్టం ఏదైతే ఉందో, నియమ నిబంధనలు ఏదైతే ఉన్నాయో దాన్ని అతిక్రమిస్తూ ఉన్నారు. ఆ పైనుంచి హెలికాప్టర్లు, ఫ్లైట్లు కూడా వెళ్తున్నాయి. అటువంటివన్నీ కూడాను ప్రభుత్వానికి, అలా వెళ్తే ప్రభుత్వాలకు చెప్పి అటు రాకుండా వాటిని అడ్డగించే ఏర్పాటు చేయాలే తప్ప ఏం కాదులే ఒకటి పోతే ఏమవుతుంది అన్నట్లుగా మనం అజాగ్రత్తగా ఉన్నామా భవిష్యత్తులో దేవాలయాలకు చాలా పెద్ద ఎత్తు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. ఇవాళ మనం చూస్తున్నాము, ఇప్పటికే మన హిందువులు అంటేనే చాలామంది తిట్టిపోయటము, చేయటము, దాడులు చేయటము, ఇటువంటి అన్నీ చూస్తున్నాము. ఇక దేవాలయాలు కూడా కూల్చివేసిన సంఘటనలు చాలా కనపడుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో పెద్దమ్మ గుడి కూడా కూల్చివేశారు. ఇలా దేవాలయాలు కూల్చివేసే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మరి ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో దేవాలయాలని నడుపుతున్నాం కాబట్టి మన హిందువులే నడిపించాలి, హిందువులు మాత్రమే సిబ్బందిగా ఉండాలి, హిందువులు మాత్రమే పాలక మండలిలో ఉండాలి, వాళ్ళు కూడా అత్యంత భయభక్తులు, భక్తి శ్రద్ధలు కలిగిన హిందువులు ఉండాలి. అలా ఉంటేనే ఏ ఇబ్బంది లేకుండా ఆధ్యాత్మికత పెంపొందించుకునే విధంగా మనం మసులుకోగలుగుతాము. ఆ విధంగా ఉంచి చేయటం అందరికీ ఉత్తమమైన పని. భారతదేశంలో ఉన్నాం, మనం ఇతర దేశాల్లో ఎక్కడా లేము, భారతదేశంలో ఉన్నాం. భారతదేశము అంటేనే భరతుడు పాలించినటువంటి దేశము. కాబట్టి అలా భరతుడిలాగా గొప్పగా పాలించినటువంటి వారు చాలామంది ఉన్నారు మన భారతదేశంలో. మరి అంత గొప్ప దేశంలో ఉన్నటువంటిది మొత్తం కూడా హిందూ ధర్మాన్ని నడిపించే విధమైనటువంటి దేశం. కాబట్టి హిందూ దేవాలయాలు కూడా జాగ్రత్తగా ఉంచుకునే బాధ్యత మన మీద ఉంది. చాలా చక్కగా వివరించారు గురుగారు. గురుగారు, మన దేవాలయ భూములు అక్రమానికి పాల్పడుతున్నాయి కదా, మరి దీన్ని ఎలా ఆపాలంటారు? ఇక్కడ దేవాలయ భూముల విషయానికి వస్తే మనకి అసలు దేవాలయాలకు భూములు ఎందుకు ఇచ్చారు అన్న విషయాన్ని ఆలోచించాలి. ఎందుకు అంటే దేవాలయానికి కొంత భూమి ఇచ్చినట్లయితే భగవత్ కైంకర్యాలకు ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్నాము, మనకు పొలం ఉంది, ఆ పొలాన్ని మనం చాలా పదిలంగా దాచుకుని చేస్తే అమ్ముకోకుండా చేయకుండా, రియల్ ఎస్టేట్లు ఉన్నాయి, రియల్ ఎస్టేట్లకు ఇవ్వకుండా మన పొలాన్ని మనం జాగ్రత్తగా ఉంచుకోగలిగితే అది మనకు అన్నం పెడుతుంది. మనకే కాదు మన వంశానికి కూడా అన్నం పెడుతుంది కదా. మనం దాన్ని అమ్ముకున్నాం అనుకోండి, ఏమవుతుంది, ఆ డబ్బు కానీ ఏదైనా వస్తే అది మనతోటి అయిపోతుంది, తర్వాత తరాలకు లేకుండా పోతుంది. అలానే దేవాలయాలకు కూడా అలా ఉండాలి అని చెప్పేసి దేవాలయాలకు కొంత భూమిని ధార్మికంగా ఇచ్చినటువంటి చాలామంది ఉన్నారు. ఆయా దేవాలయ పేర్లతోటి ఇవ్వబడి ఉంది. దాన్ని సాగు చేసి
పండించి ఆ వచ్చిన పంట మొత్తం కూడాను దేవాలయ అభివృద్ధికి కావచ్చు, దేవాలయాలలో జరిగే ఉత్సవాలలో చేసేటువంటి అన్నదానాలు, ప్రసాదాలు, ఇటువంటి వాటన్నిటికీ కూడాను ఆ పంట నుంచి వచ్చినటువంటి ద్రవ్యం ఏదైనా ఉన్నా కానీ ఆ దేవాలయంలో వినియోగించి నడిపిస్తూ ఉన్నారు. కొన్ని దేవాలయాల్లో నిత్య అన్నదానం జరుగుతూ ఉంది. నిత్య అన్నదానం జరుగుతూ ఉంది అంటే మరి చూడండి ఎంత భక్తి శ్రద్ధలతో ఎంతమంది ఆకలి తీరుస్తున్నాం మనం. మరి అటువంటి దేవాలయాలకు ఇచ్చినటువంటి భూమి వాళ్ళకు లేకనా మరి ఎందుకు తినడము ఆ భూమిని? జీతాలు వస్తున్నాయి, వాళ్ళకి కావాల్సినవన్నీ సదుపాయాలు ఇస్తూ ఉన్నాము, అయినా కానీ ఇంకా ఆర్జించాలి అంటే అది ఎంతవరకు కరెక్టు? ఇది దేవాలయ భూముల్ని పరిరక్షించుకోవడం దేవాలయ పాలక మండలి చేతిలోనే ఉంది, ప్రభుత్వం చేతిలో ఉంది. దాన్ని ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఎవరెవరు ఎంతెంత భూములు ఇచ్చారు, ఎంత అక్రమంగా వెళ్ళిపోయింది, వేరే వాళ్ళ పేర్ల మీద ఎంత మార్చుకోగలిగింది అన్నీ కూడా మనం తీసి ఆ మారిన భూముల్ని మొత్తం కూడా మళ్ళా దేవాదాయ శాఖ వాళ్ళు హ్యాండ్ఓవర్ చేసుకొని మళ్ళా దేవాలయ పరిరక్షణకు ఉపయోగించినట్లయితే మనకు చాలా బాగుంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక దేవాలయంలో కనుక పనిచేస్తున్నాము అంటే, ఒక దేవాలయాన్ని నడిపిస్తున్నాము అంటే ఎంతమంది బాగుపడుతున్నారు. కొబ్బరికాయ అమ్మేవాళ్ళు, పూలు అమ్మేవాళ్ళు, చెప్పుల వాళ్ళు, ఇలా లెక్క వేసుకుంటే ఎంతమంది బాగుపడుతున్నారు. అలానే అక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది అంటే అన్నం పెట్టడానికి, వండటానికి, అవి తోమేవాళ్ళు, విస్తరాకులు తీసేవాళ్ళు, ఇటువంటి ఎంతమంది బాగుపడుతున్నారు. మరి వీళ్ళందరికీ అన్యాయం చేస్తూ వస్తున్నాం కదా, వీళ్ళందరినీ మనము వారి వారి జీవితాలని దెబ్బ కొడుతున్నాం కదా. మరి దేవాలయాల భూములే మనకి కొంత సంపద కదా. ఎందుకు భూములు సంపద అంటే ఆ పంటతోటే కదా మనం ఇవన్నీ నడిపించేది. అన్నం పెడుతున్నాము అంటే దేవాలయ భూమి ఉంటేనే కదా. వాళ్ళు అన్నదానం చేయంటే నేను ఈరోజు చేస్తాను, రేపు చేయను. కానీ దేవాలయానికి నేను ఒక ఎకరం భూమి ఇవ్వటం వల్ల ఆ ఎకరం భూమి ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు అన్నదానాలు జరుగుతూ ఉంటాయి. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఇచ్చి ఉంటారు కదా. అలా వాళ్ళు భగవంతుడి మీద ప్రేమానుభక్తితో ఇస్తున్నప్పుడు, భక్తి శ్రద్ధలతో ఇస్తున్న దాన్ని మనము ఎంత జాగ్రత్తగా భయభక్తులతో కాపాడుకోవాలి. దాన్ని కాపాడుకోలేకపోవడం మన మొదటి అజాగ్రత్త. దేవాలయాల్లో ప్రతి వస్తువు కూడాను ఈ మధ్యకాలంలో లెక్క వేసుకుంటే ఒక దగ్గర ఈవోనే భగవంతుడి యొక్క సొమ్ము, బంగారము, ఇటువంటి అన్నీ కూడాను మూట కట్టుకొని వెళ్తూ ఉంటే కెమెరాలో దొరికారు. అంటే ఎంత అజాగ్రత్తగా ఉంటున్నాం మనం. ఇలా చేస్తూ ఉన్నప్పుడు భూములు పోవడం పెద్ద విశేషం ఏముంది. ఇవాళ ఎండాకాలం వచ్చిందంటే గెట్లు మారుస్తున్నారు. సాధారణంగా గెట్లు కొంచెం జరిపి పెద్దగా చేసుకుంటున్నారు. మరి ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా. దేవాలయ భూములు అన్యాక్రాంతం అవుతూ ఉంటే మనం ఏం చేస్తున్నాము? ఈ మధ్యకాలంలో ఒక స్లోగన్ వచ్చింది, దున్నేవాడిదే భూమి. దున్నేవాడిదే భూమి కరెక్ట్. దేవాలయం భూమి దున్నేవాడికి కౌలుగా కొంత ఇవ్వట్లేదా మనం? ఇస్తున్నప్పుడు వాడిది ఎట్లా అవుతుంది? వాడి పేరు మీద ఏమన్నా రాసిచ్చారా? వెనకట వాళ్ళు దేవాలయానికని రాసిచ్చారు, వాడిది ఎట్లా అవుతుంది? నా భూమిని నువ్వు దున్నుతున్నావు, నీదే దున్నుతున్నందుకు నీదే అంటే నేనేం కావాలి? అలానే భగవంతుడు ఏం కావాలి? భగవంతుడిని నమ్ముకొని అక్కడ జీవిస్తున్నటువంటి వాళ్ళందరూ ఏం కావాలి? ఇది ఒక్క చోట కాదు, అనేక చోట్ల జరుగుతూ ఉంది. ఇటువంటివి ఈ దున్నేవాడిదే భూమి, చేసేవాడిదే కాదు. దానికి కొన్ని లెక్కలు ఉంటాయి, దాని ప్రకారంగా వెళ్ళాలే తప్ప ప్రతిదీ కూడా మన సొంత పెత్తనం పెట్టుకొని ఎవరినో బాగు చేయడానికి ఎవడో పెట్టిన స్లోగన్లు తీసుకొచ్చుకొని చేసి వాడేదో బాగుపడటం కోసం చేస్తాడు. ఇదంతా రాజకీయ నాయకులు, ఖచ్చితంగా చెప్తున్న రాజకీయ నాయకులు చేసేటువంటి పని. తిన్నది సరిపోక ఇంకా ఎక్కువగా ఆర్జించాలని మన హిందూ దేవాలయాల మీద పడుతున్నారు, ఎటువంటి సందేహం లేదు. ఎందుకు అలాగా? నీకు జీతం వస్తుంది, నీకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు, ఇంకా హిందూ దేవాలయాల మీద దాన్ని నువ్వు రక్షించాలి అని నాయకుడు అయ్యుండి, ఒక రాజు అయ్యుండి నువ్వు రక్షించకపోగా దాన్ని మనం తీసుకోవడం ఎంతవరకు? ఆ దేవాలయ భూముల్లో కొంత తీసుకొని
దాంట్లో బీదవాళ్ళకి ఇల్లు కట్టిస్తున్నాం, ఇంకెక్కడ లేవా? దేవాలయ భూమే ఇల్లు కట్టడానికి కావాలా మనకి? అక్కడున్న ఎమ్మెల్యేలు ఈ మధ్యకాలంలో ఇవి బాగా చేస్తున్నారు. దేవాలయ భూములు చాలా ఉన్నాయి కదా, కొంత తీసుకొని బీదవాళ్ళకి ఇల్లు కడదాము. నువ్వు అవడివి ఇల్లు కట్టక, నువ్వు ఇవాళ మధ్యలో వచ్చావు, రేపు ఉంటావో వెళ్తావో తెలియదు. మరి దేవాలయ భూమి నీకేం సంబంధం? కాపాడాల్సిన బాధ్యత వరకే నీకు సంబంధం, కానీ దాన్ని ఇంకొకరికి రాసివ్వటానికి కానీ ఇంకొకరికి పెట్టడానికి కానీ నీకు లేదు కదా. కాబట్టి దేవాలయ భూముల విషయానికి వస్తే ఇటువంటివి అన్నీ కూడాను చేస్తే పుణ్యం చేస్తున్నావు అనే బదులు పాపం చేస్తున్నావు అనేది కూడా ఉంటుంది. నువ్వు ఇప్పుడు దేవాలయ భూమిని బీదవాడికి ఇచ్చావు, పుణ్యం చేస్తున్నావు అనుకున్నావు, కానీ దేవాలయ భూమి అది గవర్నమెంట్ని చూసి దాన్ని ఇవ్వటం మంచి పద్ధతి. కానీ దేవాలయాన్ని ఒకటి నోట్లో తీసి ఇంకోటి నోట్లో పెట్టడం అనేది, ఆ తీసిన పాపం ఎక్కడికి పోతుంది? తీసిన వాడికే తగులుతుంది కదా. కాబట్టి అలా చెయ్యవద్దు. ఎవరిది వాళ్ళకే. నీకు వసతులు అనేకం ఉన్నాయి ఇవ్వటానికి, కాబట్టి దేవుడి సొమ్మే తీసుకోవాలి. దేవుడిదైతే తేరగొచ్చింది, ఎవడు అనేవాడు లేడు. ఇటువంటివన్నీ కూడాను చూసుకుంటూ మనం దేవాలయ భూముల మీద పడుతున్నాం కానీ కాదు. కౌలు ఇస్తున్నాము, కౌలు చేసుకో, కాకపోతే ఇంకొంచెం అడిగి తీసుకో, తప్పులేదు. కానీ దేవుడికి ఒప్పచెప్పు. అదే నీకు ఎప్పుడైనా, నీకే కాదు భవిష్యత్తు నీ తర్వాత తరాల వారిని కూడా ఉద్ధరిస్తుంది. భగవంతుడి ఆశీర్వచనం అక్కడ వస్తుంది. నువ్వు దున్నేటప్పుడు కూడా ఇది దేవుడిది అన్న భావనతో దున్నటం మొదలు పెడితే, దేవుడి కోసం కష్టపడుతున్నాను, దేవుడి సేవ చేస్తున్నాను అన్న రీతిలో కనుక నీవు పని చేయగలిగితే భూమి మీద ఖచ్చితంగా ఆ పుణ్యం నీకు ఎక్కడికి పోదు, నీ వంశాన్ని కూడా నిలబెడుతుంది. అలా కాదని దేవాలయ భూమి అడిగేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరని ఇష్టం వచ్చినట్లుగా కవులు అవన్నీ తీసుకోకుండా, ఇవ్వకుండా, చెయ్యకుండా, ఏమీ లేకుండా ఇక ఇతరత్ర వాళ్ళకి పంచిపెట్టడం, చేయడం, ఇటువంటివన్నీ చేస్తే మహాపాపము. గుర్తుపెట్టుకో. అటువంటి పాపాన్ని చేస్తే నువ్వు కాదు, నీ తర్వాత తరాల వారు కూడా ఉద్ధరించబడరు. కాబట్టి దేవాలయ భూముల్ని దేవుడికి మాత్రమే రాసిచ్చారు కాబట్టి దానికి మాత్రమే వాడండి. అట్లానే అమ్ముకొని దాన్ని ఫిక్స్డ్ చేసి ఆ వచ్చిన డబ్బుతో చేస్తున్నాం, ఇవి కూడా చేయవద్దు. అమ్మటానికి కూడా మనకు అధికారం లేదు. ఉన్నది ఉన్నట్లుగా ఉంచి దాన్ని ఎట్లా డెవలప్ చేసి దేవుడికి కైంకర్యాలకు ఉపయోగించాలి అన్నట్లుగా చూడాలి తప్ప ఆ భూముల నుంచి దాన్ని అమ్మి ఫిక్స్డ్ చేశాము, అది దున్నినప్పుడు 10 రూపాయలు వచ్చింది, ఫిక్స్డ్ చేస్తే 100 రూపాయలు వచ్చింది, ఇటువంటి ఆలోచన కూడా చేయకండి. దాన్ని అమ్మకుండా ఈ 10 రూపాయలని 100 రూపాయలుగా ఎలా మార్చాలో చూడండి తప్ప అమ్మి మార్చాము, దేవుడికేగా వాడింది, ఎవరికో వాళ్ళేగా, ఇటువంటి కూడా చెప్పకూడదు దయచేసి. దేవాలయ భూమి దేవుడికి మాత్రమే సొంతము. ఏ దేవత పేరు మీద, ఏ దేవాలయం పేరు మీద రాశారో అదే దేవుడికి ప్రాప్తము. కాకపోతే ఇంకొక దేవుడు పక్కన ఉండి, లేకపోతే ఇందులో సొమ్ము కొంత దాచిపెడతావు కదా, ఇందులో సొమ్ము మొత్తం కూడా వాడం కదా, కొంత ఉంటుంది, అది కొంత తీసిపెట్టు. ఇప్పుడు తిరుపతి దేవస్థానం చేసేది అదే కదా, కొంత సొమ్ము ఇతరత్ర దేవాలయాలకు కూడా పంచుతుంది, అంతేకాని మొత్తం అమ్మి చేసి పంచట్లేదు కదా. వచ్చిన దాంట్లో వాళ్ళు పక్కకు పెట్టిన దాంట్లో ఇంత 100 రూపాయల్లో 10 రూపాయలే ఖర్చు అయినాయి, 90 రూపాయలు అయినప్పుడు అందులో ఒక 20 రూపాయలు తీసి ఇతరత్ర దేవాలయాలకు పంచుతుంది. అలా చెయ్యి, తప్పు లేదు. కానీ మొత్తం తీసి ఇంకో దేవాలయానికి పెడుతున్నాను, దేవుడికే పెడుతున్నాను, ఇటువంటి పిచ్చి మాటలు చెప్పకూడదు దయచేసి. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి జరిగింది కదా, మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటంటారు? హిందువుల మీద దాడి జరగటం ఈరోజు కొత్త ఏం కాదు. అనాదిగా హిందువుల మీద దాడి జరుగుతుంది. అసలు ఈ హిందువుల మీద దాడి ఎందుకు జరుగుతుంది అంటే, హిందువులు ఐకమత్యంగా లేకపోవటానికి ప్రధాన కారణం. ఒక్క హిందువు, ఉదాహరణకి చూడండి, ఇతరత్ర మతాల వారిని ఎవరినన్నా ఒక్కరినంటే 10 మంది వస్తారు, కానీ హిందువుని ఒక్కరినంటే మనకెందుకులే అని మిగతా 4 పక్కకి వెళ్తున్నారు. అలా కాకుండా మనందరం కూడా ఐకమత్యంతో ఉండి కనుక ఉన్నట్లయితే హిందువుల మీద దాడి జరగదు. హిందువుల మీద దాడి బంగ్లాదేశ్లో గతంలో జరిగింది, కోతలు కోశారు. సరే, కొంతకాలం ఆపి మళ్ళీ మొదలైంది. ఇప్పుడు దీన్ని ఇలానే మనం కనుక వదిలిపెడితే
ఈరోజు బంగ్లాదేశు, రేపు ఇంకోటి, ఎల్లుండి ఇంకోటి, అవతెల్లుండి ఇంకోటి, ఇలా అన్ని దేశాలలో ఉన్నటువంటి హిందువులు బలైపోయి చివరకు భారతదేశంలో హిందువులు హిందూగా బ్రతకాలి అన్నా కానీ భయపడుతూ ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏ దేశమైనా ఏ మూల ఉన్నా సరే, వాడు పాకిస్తాన్లో ఉండని కాక మన హిందువే, వాడి కోసం మనం మిగతా హిందువులు పోరాడాల్సిందే, వాడి కోసం పాటుపడాల్సిందే. ఒక్క హిందువు అన్నారు కదా అని చెప్పేసి మిగతా వాళ్ళని ఊరుకుంటే మనం మిగతా వాళ్ళందరం కూడాను హిందువులము, అది రేపు మన దగ్గరికి కూడా వస్తుంది. అప్పుడు ఎవరూ మాట్లాడకపోతే పరిస్థితి ఏంటి? మన మీదికి వచ్చినప్పుడు తెలుస్తుంది అవతల వాడి బాధ. అసలు అవతల వాడి మీదికే రాకుండా కనుక మనం కాపాడగలిగితే మన చుట్టూ ఎవరి మీదికి రాదు కదా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో హిందువుల మీద దాడి జరిగింది అంటే మిగతా హిందువు ఖచ్చితంగా ఎదిరించవలసిందే. హిందువులలో ఐక్యత పెంచుకుందాము. అలా పెంచుకోకపోతే మాత్రము ఆ దాడి రేపు మళ్ళీ మన మీద కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది దృష్టిలో పెట్టుకొని ఏ హిందువుని ఎవరన్నా కానీ ఆ పక్కన ఉన్న హిందువు ఖచ్చితంగా అతనికి సహాయం చేస్తూ, అతనికి సపోర్ట్ చేస్తూ, అతని వైపు మాట్లాడుతూ ఉండాలి. అట్లానే మన హిందువులను తప్పు చేయకూడదు. తప్పు చేయకుండా ఉంటూ చెయ్యని తప్పు మన మీద పడి మనల్ని అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోవద్దు. గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోవద్దు. హిందూ దాడులు ఇవాళ ఒక దగ్గర మొదలైనవి అన్ని చోట్లకి వచ్చినాయా? భారతదేశంలోనే కాదు, ఎక్కడా హిందువులు బతకలేరు. ఇది ఇంతకుముందు కూడా చెప్పాను నేను. అది దృష్టిలో పెట్టుకొని మసులుకుంటే మన హిందువులకే లాభము. లేదు అంటే ముందు హిందువులు అనేవారు ఎక్కడ టార్చ్ లైట్ వేసి వెతికినా దొరకరు. గుర్తుపెట్టుకొని ఇంకా హిందూ అనేవాళ్ళు లేడు. ఇప్పటికే సగం క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోయినారు. మిగతా వాళ్ళు వస్తే మంచిదే, వచ్చేటట్లుగా చేసుకుంటే మంచిదే, కానీ ఉన్నటువంటి వాళ్ళని మరలకుండా జాగ్రత్త పడే బాధ్యత మన మీద ఉంది. అది గుర్తుపెట్టుకొని దానికి అనుకూలంగా మనం వెళ్దాం. కాబట్టి హిందువుల మీద దాడి జరిగితే ఎట్టి పరిస్థితుల్లో సహించవద్దు. దీనికి ఈ మీడియా వాళ్ళు కూడా సహకరిస్తే ఇంకా మంచిది. ఎక్కడ దాడి జరిగినా హిందువు మీద దాడి జరుగుతుందంటే ఎంతసేపు దెబ్బలు తిన్న వాడిని చూపిస్తామో చేస్తాం, కానీ దెబ్బ కొట్టిన వాడిని చూపించట్లేదు. గుర్తుపెట్టుకోండి, దెబ్బ కొట్టిన వాడిని చూపించాలి. పోలీసు వారు కూడా ఆ దెబ్బ కొట్టిన వాడిని బహిరంగంగా, ఈ మధ్యకాలంలో మీరు ఆంధ్రాలో తప్పు చేసిన వాడిని నడి రోడ్డు మీద తీసుకొని కోర్టుకు వెళ్తూ ఉన్నది ఈ మధ్యకాలంలో బాగా స్క్రోల్ అయింది. అంతకంటే దారుణంగా కొట్టుకుంటూ హిందువుల మీద దాడి చేసిన వాడిని నడి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకుని వెళ్ళాలి. ఇంకా చెప్పాలి అంటే ఒక హిందువు మీద దాడి జరిగింది అంటే ఇతర మతస్థులై ఉన్నటువంటి వాడైతే బహిరంగంగా ఉరి తీయాలి. అలా బహిరంగంగా ఉరి తీస్తే మిగతా వాళ్ళకు భయం ఉంటుంది. దాడి చెయ్యాలి అంటే భయం ఉండాలి. ఆ భయాన్ని ఈ ప్రభుత్వం వాళ్ళు చూపించాలి. ఆ విధంగా చేస్తే తప్పకుండా మన హిందువులు ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా బ్రతకగలుగుతారు. గురుగారు, ఈ మధ్య కాలంలో ఆలయ ఈవోలే చోరీలకు, దుర్మార్గాలకు పాల్పడుతున్నారు కదా, మరి ఇదంతా జరగకుండా ఆపాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఆలయాల్లో చోరీలు జరగటం అనేది ఎందుకు అవుతుంది అంటే, హిందూ దేవాలయాల్లో మొక్కుబడులు బాగా మనకున్నన్ని మొక్కులు ఇతర ఎవరికీ లేవు. హిందువులు ప్రతి దానికి మొక్కుంటాం. చిన్న దెబ్బ తగిలిన అది తగ్గితే నీ కొబ్బరికాయ కొడతా, లేదు ఇంకేదన్నా చేస్తా, తలనీలాలు ఇస్తా, ఇలా చిన్న వాటి దగ్గర నుంచి నిలువు దోపిడీ వరకు అన్నీ చేస్తూ ఉన్నాం కదా. మనము ఆర్థికంగా బాగున్నాము అని చెప్పేసి హుండీళ్ళల్లో ధనం వేస్తూ ఉన్నాం. అది కొంత ఆ హుండీ నిండేంత వరకు కూడా మనము దాన్ని చేయకపోవటము చేస్తూ ఉన్నాము. దాన్ని ఆసరా చేసుకొని ఇక ఏ పని చేతక అన్నటువంటి వారు దొంగలు అంటే వాడికి చేతనైందల్లా దొంగతనం చేసే పని, ఇంకోటి చేత కాదు. అలా ఏ పని చేతక అన్నటువంటి వాడు ముఖ్యంగా ఎక్కడ ఎక్కువగా డబ్బులు వస్తాయి. ఉదాహరణకి వెనకట కాలినడకన వెళ్తే దోపిడీదారులు ఉండేవాళ్ళు, మధ్యలో దోపిడీ చేసి తీసుకునే సొమ్ము మొత్తం చెగించుకునే వాళ్ళు ఉంటారు. అలా
తయారైనారన్నమాట. వీళ్ళు దేవాలయాల్లో ఉన్నటువంటి హుండీదారులు వీళ్ళంతా. ఇంకోటి, దీనికి సీసీ కెమెరాలు లాంటి పటిష్టంగా లేకపోవడం ఒకటి, వేసేటువంటి తాళాలు కావచ్చు, ఆ దర్వాజాలు కావచ్చు సరిగ్గా లేకపోవడము. అంటే భద్రత సరిగా లేదు, సెక్యూరిటీ సరిగా లేదు. సీసీ కెమెరాలు ఉంటే వైర్ కట్ చేస్తాడు, కానీ పోలీస్ బందోబస్తుని ఏం చేస్తాడు వాడు? ఏం చేయలేరు కదా. పోలీసు బందోబస్తుని పటిష్టంగా చేస్తూ కనుక చేసినట్లయితే దేవాలయాల్లో చోరీలు జరగకుండా ఉంటాయి. అంతేకాకుండా ఈ పాలక మండలి వాళ్ళు కూడాను భయభక్తులతో కూడుకొని ఉండాలి. చోరీలు జరుగుతున్నాయంటే వాళ్ళు ఏమన్నా సహాయం చేస్తున్నారా, వాళ్ళకి వాటా కోసం కావచ్చు ఏదైనా అటువంటి ఉన్నాయా లేదా కూడా మనం చూసుకోవాలి. అలా చూసుకొని జాగ్రత్త పడ్డట్టయితే ఈ చోరీలు దరిదాపుల్లో కూడా ఉండవు. ఇలా భద్రత కనుక బాగా ఏర్పాటు చేస్తే మన దేవాలయ సొమ్ము హుండీల్లో వేసే హుండీలో డబ్బులు వేసాము అంటేనే భగవంతుడికి చెందాలి అని, అలా భగవంతుడికే చెందేటట్లుగా మనం చేసుకోవచ్చు. గురుగారు, భక్తులు దేవాలయాలకు వెళ్ళి దర్శనం కోసం అని వెళ్ళి రీల్స్ అవి ఇవి చేస్తూ ఉన్నారు. బేసిక్గా దేవాలయాల్లో రీల్స్ వీడియోస్ అనేది నిషేధం కదా, మరి దీని గురించి మీరేమంటారు? మీ మాటల్లో తెలియజేయండి. దేవాలయాల్లోకి వెళ్ళాలి అని మనకు అనిపించటమో ఒక యోగం. ఆ యోగాన్ని మనం కాస్త తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, దేవాలయాల్లోకి వెళ్ళాలి అంటే నువ్వు సాంప్రదాయ సిద్ధముగా వెళ్ళాలి. అశ్లీషణగా వెళ్తూ ఉన్నంతకాలము నీకు ఈ యొక్క పైత్యపు ఆలోచనలు వస్తూ ఉంటాయి. నీ రీల్స్ ఏమన్నా చేసుకుని ఉంటే, ఏదైనా ఉంటే దేవాలయం బయట కూడా కాదు, దేవాలయ పరిసర ప్రాంతంలో కాకుండా మన దేవాలయానికి చుట్టూ, ఇప్పుడు తిరుపతి దేవాలయం లాంటి పెద్ద దేవాలయాలు, శ్రీశైలం లాంటివి అయితే కొండ కిందికి వచ్చి చేసుకోవాలి. ఇతరత్ర మన గల్లీ దేవాలయాలు ఉన్నాయి కొన్ని, అటువంటి చోట్ల అయితే నీవు ఆ గల్లీ దాటి అవతల చేసుకోవాలి. అంతే తప్ప దేవాలయంలో తాగి తందనాలు ఆడటము, రీల్స్ చేయడము, పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేయడము లాంటివి చేస్తే నీకు బాగానే ఉంటుంది, చేసేవాడికి బాగుంటుంది, చూసేవాడికి బాగుంటుంది, కానీ తర్వాత అనుభవించే వారికి నీ వరకు బాగుంది, తర్వాత దాని పరిణామసాన్ని అనుభవించే వారి పరిస్థితి ఆలోచించారా? చూసి ఎంజాయ్ చేస్తున్నాము, చేసి ఎంజాయ్ చేస్తున్నారు. తర్వాత కొన్ని పాపాలు ఎట్లా ఉంటాయంటే, కర్తా కారయ చైవ ప్రేరకస్య అనుమోదిత అని చెప్పేసి ఉంది. అంటే చేసేవాడికి, చూసేవాడికి, ప్రేరేపించేవాడికి, దాన్ని సహకరించేవాడికి, ఈ అందరికీ కూడా పాపము సమానముగా పడుతుంది, పుణ్యం చేసినా సమానంగా పడుతుంది. ఇక్కడ రీల్స్ చేయడం అనేది పాపం కాబట్టి నిషిద్ధ ప్రాంతాల్లో నీకు సెల్ ఫోన్లు బయట పెట్టాలి అన్నప్పుడు బయటనే పెట్టాలి. ఉదాహరణకి యాదగిరిగుట్ట తీసుకుంటే అక్కడ సెల్ ఫోన్లు బయట పెట్టాలి అంటారు, కానీ యాదగిరిగుట్ట పైకి వెళ్ళి చూస్తే ఎంతోమంది సెల్ఫీలు దిగుతున్నారు. మరి బయట పెట్టేవాడు పెడుతున్నాడు, వాడిని ఎందుకు ఆపట్లేదు పైన చేసేవాడిని? అంటే ఒకళ్ళకి ఒక న్యాయం, ఇంకొకరికి ఇంకొక న్యాయంగా చేస్తే ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో నీకు ఇటువంటి సెల్ ఫోన్లు, కెమెరాలు, మీడియాకు తప్పదు. మీడియా ఏంటంటే దేవుణ్ణి చూపించాలి కాబట్టి ప్రతి మీడియా కూడాను పైకి వెళ్ళడము, చేయడము, దేవుణ్ణి చూపించడము, దేవుడి యొక్క గొప్పతనాన్ని, అక్కడున్న భక్తుల యొక్క మనోభావాల్ని తెలుసుకొని అందిస్తూ దేవాలయ అభివృద్ధికి తోడ్పడుతూ ఉన్నారు. కానీ ఈ సెల్ ఫోన్స్ తీసుకొని పోయి రీల్స్ చేయటం ఉన్నది చూసారా, ఇది తప్పుదోవ పట్టడానికి ప్రధాన కారణం. సెల్ ఫోన్స్ కిందనే ఉంచాలి. దేవాలయంలో, నీ గల్లీ దేవాలయంలోకైనా సరే సెల్ ఫోన్ వాడకూడదు. గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవాలయంలోకి వెళ్ళేదే నీలో ఉన్నటువంటి ఆధ్యాత్మికతను పెంచుకోవటానికి. అలా కాదని నువ్వు ఈ విధంగా చేస్తే నీకు ఆధ్యాత్మికత పెరగకపోగా ఉన్నది తగ్గి పాపం చేకూరుతుంది. కాబట్టి ఇటువంటి పైత్యపశకలు చేసి మన యొక్క సత్సాంప్రదాయాల్ని మనమే భ్రష్టు పట్టించుకుంటున్నాం. అలా చేయకుండా ఉండడం ఎంతో ఉత్తమమైన పని. దీనికి ఆయా దేవాలయంలో ఉన్నటువంటి వారు, ముఖ్యంగా పాలక మండలి, చిన్న దేవాలయాలైనా కావచ్చు, పెద్ద దేవాలయాలైనా కావచ్చు, పాలక మండలి ముందుగానే సెల్ ఫోన్స్ తీయడము
వాటి విషయంలో పట్టించుకోవడము, లోపలికి అనుమతించటం లేదు అని చెప్పేసి. వేషధారణ పంచ కట్టుకొని వెళ్ళాలి, ఆడవారు చీర కట్టుకొని వెళ్ళాలి. ఈ సాంప్రదాయాన్ని ఖచ్చితంగా ఇది పాటిస్తేనే లోపలికి రండి, లేదంటే మీరు వెళ్ళిపోండి అని ఖచ్చితంగా వెళ్ళగొట్టండి. ఇంకోసారి నీ దేవాలయానికి రావాలంటే ఆ విధంగానే వస్తారు. వాళ్ళు రాకపోయినా నష్టం లేదు. నిజంగా మన దేవాలయంలోకి భక్తి శ్రద్ధలు సత్సాంప్రదాయమైనటువంటి వారు రాకపోయినా నష్టం లేదు. ఉన్నవారు చాలు మనకి. అటువంటి వారు రాకపోయినా నష్టం లేదు. కాబట్టి వాము వచ్చే డబ్బులు పోతాయేమో, భగవంతుడికి చెడ్డ పేరు వస్తుందేమో, భగవద్ దర్శనం చేయించకపోతే వాళ్ళకి మనకు పాపం తగులుతుందేమో, దేవుడి కోసం వచ్చారు కదా, ఇటువంటి సెంటిమెంట్లు పెట్టుకోకండి. సాంప్రదాయంగా వస్తే రండి, లేకపోతే లేదు అని చెప్పేసి ప్రధాన ద్వారానికి బయటనే, ఇంకా ప్రధాన ద్వారానికి బయటనే వాళ్ళని ఆపండి. క్యూ లైన్లు ఉంటాయి, క్యూ లైన్లోనే వాళ్ళని ఏరండి, పక్కకు తీయండి. వాళ్ళ వరకు వాళ్ళు భార్యాభర్తలు కావచ్చు, తండ్రి కొడుకులు కావచ్చు, తండ్రి కూతుర్లు కావచ్చు, ఎవరన్నా కావచ్చు. సాంప్రదాయంగా లేరంటే వాళ్ళని పక్కకు పెట్టి సాంప్రదాయంగా ఉన్నవారిని పంపించండి. కుటుంబంలో నలుగురు వెళ్తున్నాము, నలుగురిలో ఏ ఒక్కడు సాంప్రదాయంగా లేకపోయినా ఆ ఒక్కడిని పక్కకు పెట్టండి. ఒకే కుటుంబం కదా, ఏం కాదులే అనుకుంటే ఆ ఒక్కడు 100 మంది 1,00,000 మంది అవుతుంటారు. వాళ్ళని పక్కకు పెట్టండి. క్యూ లైన్ నుంచి బయటికి రాగానే ఇతన్ని అక్కడ ఒప్పచెప్పండి వాళ్ళకి. ఈ విధంగా పాలక మండలి ఏర్పాటు చేసుకోండి. దీనికోసంగా మనము ఒక కమిటీని ఏర్పాటు చేయండి, కేవలం దీనికోసంగానే. ఇంకా సెల్ ఫోన్స్ నిషేధము, సత్సాంప్రదాయంగా రాని వారికి దైవ దర్శనం నిషేధము. దీనికోసం మండలిని, పాలక మండలి ఏర్పాటు చేసి వాళ్ళ నుంచి బయటికి తీసుకొచ్చాం కదా. ఒక పిల్లవాడిని బయటికి తీసుకొచ్చాము, లేదా ఒక అమ్మాయిని బయటికి తీసుకొచ్చాము సాంప్రదాయంగా లేరు అని. వీళ్ళని మళ్ళీ ఎగ్జిట్ దగ్గర వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టి వాళ్ళు కలిసే వరకు మన పాలక మండలిలో ఒకరు ఉండి వాళ్ళని కలిపి వాళ్ళతో బయటికి పంపించండి తప్ప దర్శనానికి మాత్రం పంపించద్దు. ఈ విధంగా చేస్తే ఖచ్చితముగా సత్సాంప్రదాయాలని నెలకొన్న వాళ్ళం అవుతాము. ఇటువంటి పైచపు రీల్స్ చేసేటువంటివి అరికట్టిన వాళ్ళం అవుతాము. గురుగారు, ఈ మధ్యకాలంలో చూస్తున్నాము, తాగిన మత్తులో గుళ్ళ మీద డ్యాన్సులు చేయడము, వెర్రి చేష్టలు చేస్తూ ఉన్నారు. దీని గురించి మీరేం చెప్తారు గురుగారు? తాగటం అనేదే ముఖ్యంగా నిషేధం. మనకు నిన్న జనవరి 1 పండగ అని చెప్పేసి చేస్తున్నారు చాలామంది. జనవరి 1 అనేది ఆంగ్ల నూతన సంవత్సరమే కానీ నూతన సంవత్సరం కాదు. మనకు ఉగాది కదా నూతన సంవత్సరం అనేది. జనవరి 1 మన నెలలో క్యాలెండర్ ఎట్లా మారిందో అట్లా మారింది. మనం గుర్తుపెట్టుకోవటానికి మాత్రమే ఇది క్యాలెండర్గా వచ్చి జనవరి 1, 1, 2, 3 తారీఖులు వచ్చినాయి. క్రీస్తు పూర్వం తారీఖులు ఉన్నాయా మనకి? తిథులు గుర్తుపెట్టుకొని, రోజును గుర్తుపెట్టుకొని చేసేవాళ్ళం మనం. అటువంటి సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళం మనం. వాళ్ళు ఏదో క్యాలెండర్లు వచ్చినాయి, న్యూ ఇయర్ వచ్చింది అని చెప్పేసి తాగిచ్చే అంటే ముఖ్యంగా మీరు చూడండి, తాగినట్టు ప్రతి వాళ్ళు కూడా యువతే అయి ఉన్నారు. పెద్దవారి కంటే కూడా యువత ఎక్కువగా తాగారు. అంటే మనం ఎంత ఘనంగా దాన్ని ప్రోత్సహిస్తున్నాం. ప్రభుత్వాలు ఈ వైన్ షాపులకి టెండర్లు వేసి వాటిని ఎంకరేజ్ చేస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ సమాజాన్ని పాడు చేస్తున్నామన్న రీతిలో మాత్రం ఆలోచించట్లేదు. టెండర్ వేసాము, ఓ 1,00,000 రూపాయలు వచ్చినాయి, మంచిగా ఆ ఊరికో లేకపోతే రాష్ట్రానికో ఉపయోగపడుతుంది కదా అన్నట్లుగా ఒక 10 వైన్ షాపులకు టెండర్లు ఇవ్వడము, చేయడము. గల్లీకి వైన్ షాప్ని ఏర్పాటు చేసి దాని నుంచి సంవత్సరం ఆదాయాన్ని సంపాదించి, ఎప్పుడున్న దానికంటే ఈసారి రాష్ట్రంలో వైన్ షాపుల వల్ల ఆదాయం 10% పెరిగింది, 20% పెరిగింది అని ఆలోచిస్తున్నాము. కానీ అలా ఆదాయాన్ని పెంచుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నారు, కానీ ప్రభుత్వాలు దీనివల్ల మన రాష్ట్రంలో, దేశంలో ఉన్న యువతరం ఆగమవుతుంది అన్న విషయాన్ని మనం గమనించట్లేదు. అది చివరికి ఆ ప్రభావం ఎక్కడ పడ్డది అంటే పర్సనల్ విషయాలే కాకుండా అందరి విషయాలైనటువంటి ఆధ్యాత్మికత దేవాలయాల మీద వరకు వెళ్ళిపోయింది. తన సొంత విషయం తాగటం అనేది సొంత విషయం. అది ఇంట్లో తాగి ఊరుకుంటే పర్వాలేదు, లేదు స్నేహితులలో తాగి ఊరుకుంటే పర్వాలేదు. అది దేవాలయం దాకా వెళ్ళడం అనేది ఎందుకు? దేవాలయాలను ఎందుకు వెళ్ళారు అంటే అక్కడ రకరకాల డిజైన్స్తో బొమ్మలు ఉండడము, చేయడము, కొంచెం కొత్త ధనాన్ని మనం చూపించాలి అని చెప్పేసి దేవాలయాల్లోకి వెళ్ళడము,
వెళ్ళి ఇలా తాగిన మత్తులో దేవాలయాలలో డ్యాన్స్ చేయడం కావచ్చు, దేవాలయాల పైన శిఖరాలు కనబడేటట్లుగా డ్యాన్స్ చేయడం కావచ్చు. ఇది హేళనమైనటువంటి నృత్యం. అది ఆ డ్యాన్స్ అనేది అది సరైన పద్ధతిలో కూడా చేయట్లేదు. కాబట్టి ముందు యువత పాడవుతుంది. అది దృష్టిలో పెట్టుకొని కనుక ప్రభుత్వ నడవడిక సరిగ్గా ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో మన దేవాలయాల్లో తాగడమే కాదు, ఎక్కడ ఏ విధమైనటువంటి తాగుడు అలవాటు లేకుండా యువత బాగుపడే ఆస్కారం ఉంటుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. మంచిది. సో చూశారు కదండి, మన హిందూ దేవాలయాల పరిరక్షణ గురించి గురుగారు సూచనలు తెలియజేశారు కదా. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.